శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. ఏ వార్త దొరికినా కానండి దాన్ని నెగిటివ్గా చూడాలి ప్రతిపక్షం అనేది. అది కామన్ అయిపోయింది. ఇప్పుడు బిల్ గేట్స్ గారు వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే కొన్ని వార్తలు ఆయన ఇంకా అసలు దారుణంగా ఉన్నాయి ఆ స్టేట్మెంట్లు కూడా. ఏంటో ఆ స్టేట్మెంట్లు ఏంటో అసలు గందరగోళంగా ఉంటున్నాయి నిజంగా. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అవును. అంటే ఒక ఒక విమర్శ ఉండాలి. విమర్శ ఒక హద్దు దాటిన విమర్శలు ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ విమర్శలు చేసే వాళ్ళందరూ వాళ్ళ క్రెడిబిలిటీ లేదు. నేను చూసా, నేను ఆల్ వీడియోస్ అన్నీ చూసా. వీళ్ళకి క్రెడిబిలిటీ ఉన్న ఒక్క వ్యక్తి కూడా విమర్శ చేయలే. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అనేది కూటమి ప్రభుత్వాన్ని అనుకుంటున్నారు వాళ్ళు. ఇది 6 కోట్ల ఆంధ్ర ప్రజలది ఆంధ్రప్రదేశ్. వాడు కూడా బాగాలే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ బాగా కోరుకోవాలి. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక ఆయన వస్తున్నాడు, మంచి ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేయడానికి కారకులైన వ్యక్తి బిల్ గేట్స్ గారు వస్తున్నారని గౌరవంగా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడటం ఇష్టం లేకపోతే ఆయన అంటే ఆయన వస్తాం ఇష్టం లేకపోతే కామ్గా కూర్చోవాలి. ఒక అతిథి, అది మన దేశం కాని దేశం, ఆయన ఎక్కడో యుఎస్లో ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్కి, అది అమరావతికి ఆయన ఖర్చులతో వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రేమతో వచ్చి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఏ సదుపాయాలు చేయాలి, ఎలా చేస్తే ఆంధ్రప్రదేశ్ వృద్ధి చెందుద్ది అనే ఉద్దేశంతో ఆయన వస్తే ఆయన్ని రకరకాల కామెంట్స్గా మాట్లాడుతున్నారు. వాళ్ళందరితో ఎవరు మాట్లాడించారు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిపక్షం హోదా కూడా లేని పార్టీ వైఎస్ఆర్సీపీ. వాళ్ళకి 11 సీట్స్ వచ్చినాయి. 11 సీట్స్ ఎందుకు వచ్చినాయి అనేది వాళ్ళు ఏ రోజు చర్చించుకోవాలి. వాళ్ళు ఈవీఎంల మీద పడతారు, అన్యాయం చేసి వచ్చింది పడతారు, మేము అన్నీ చేసేసాం అంటారు అనమాట. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వాళ్ళకి మనం సహాయం చేస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారని తెలియట్లా. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారు, వాళ్ళు కూడా 2 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ వస్తున్నందుకు మేము స్వాగతం పలుకుతున్నాము, ఆయన చేసిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాము, అన్ని ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలు ప్రజల అభివృద్ధి కోసం అయితే మేము సపోర్ట్ చేస్తామని ఒక్క మాట మాట్లాడితే ఆయన మీద ఎంత గౌరవం పెరుగుతుంది. గౌరవం వాళ్ళు అట్లా అనకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పేమెంట్ ఇచ్చిన జర్నలిస్ట్ అని చెప్పుకునే జర్నలిస్టు కాని జర్నలిస్టు, 20 సంవత్సరాల నుంచి నేను 10 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను అని చెప్పుకునే వ్యక్తి అనరాని మాటలు. అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బూతులు అనేవి తగ్గిపోయినాయి. ఆల్మోస్ట్ 90% తగ్గిపోయినాయి. ఎక్కడో అక్కడక్కడ చెదురుగా ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కానీ, ఒక ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ ఎవరు బూతు మాటలు మాట్లాడట్లా, ఎక్స్లు కూడా. కానీ మొన్న చంద్రబాబు గారిని అంబటి రాంబాబు గారు అబ్యూజివ్ లాంగ్వేజ్, సభ్య సమాజం వినలేని మాటలు మాట్లాడిన తర్వాతే ఫస్ట్ బూతు మాట అది. ఈ మొత్తం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో బూతు మాట, కాని జర్నలిస్ట్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది చెప్పుకున్న అతను ఒక బిల్ గేట్స్ను పట్టుకొని రాక్షసుడు అంటాడా, ఫ్రాడ్ అంటాడా? ఎంత అన్యాయం అండి అది, ఎంత అన్యాయం. ఈ చివరికి మీ ఇంట్లోనే, మీ ఫ్యామిలీలో ఎన్ని వందల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటారు, మీ చుట్టాలు ఫ్రెండ్స్లో. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి అంటే భారతదేశం మొత్తం వచ్చినాయా? రాలేదుగా. ఇటు వరకు ఉందల్లా బెంగళూరులోనే, మెడ్రాస్లోనే కొంత ఉంది, పూనాలో కొంత ఉంది, ఢిల్లీలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎట్లా వచ్చారు? ఎవరి వాళ్ళు వచ్చారు? నీకు ఎక్కడా లేరే ఇంతమంది. భారతదేశంలో 10 లక్షల మంది ఉంది బెంగళూరులోనే, ఒక 20,000 30,000 తక్కువగా హైదరాబాద్లో, ఆల్మోస్ట్ ఈక్వల్ టు బెంగళూరు ఉంది. ఇక్కడ అంత గ్రోత్ వచ్చిందే, తెలంగాణకి 1,00,000 కోట్ల ఆదాయం వచ్చిందే. అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ గురించి విజయసాయి రెడ్డి గారే చెప్పారు. విజయసాయి రెడ్డి మేము నెలకి ఓ ప్యాకెట్ ఇస్తామని చెప్పారు. ఎంత దౌర్భాగ్యం. జర్నలిజం అంటే ఒక నిప్పులాగా ఉండాలి. ఒక మనిషి నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే అది నీకు తెలిసిందే, దానికి ప్రూఫ్స్ ఉందే మాట్లాడాలి. ప్రూఫ్ లేకుండా అల్లరి చిల్లరగా ఒక వ్యక్తిని అనటం అనేది పాపం, మహాపాపం. అది జర్నలిజంగా నీకు మచ్చ. నీకు జీవితంలో కోలుకోలేవు నువ్వు. ఒక మనిషిని, ఒక అద్భుతమైన వ్యక్తిని, ప్రపంచ టెక్ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తిని, సామాన్యమైన వ్యక్తి కాదు అతను. ఎంతో సింపుల్గా వచ్చాడు ఆయన, ఆర్డినరీగా వచ్చాడు ఆయన. అంటే తేలిగా మన దగ్గరికి వచ్చాడంటే వ్యక్తి తేలిక. వీళ్ళకి మీరు ఎప్పుడన్నా తీసుకొచ్చారా అపోజిషన్ వాళ్ళు అటువంటి వ్యక్తిని?
1997లోనే ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ. బిల్ క్లింటన్ వచ్చాడు, బిల్ గేట్స్ వచ్చారు. బిల్ గేట్స్ పక్కన సత్యం రామలింగరాజుని కూర్చోబెట్టాడు ఈయన. వాళ్ళు ఏం చేశారు, సత్యం రామలింగరాజుని జైల్లో కూర్చోబెట్టారు. ఈయనేమో బిల్ గేట్స్ పక్కన క్లింటన్ పక్కన కూర్చోబెట్టారు సాఫ్ట్వేర్కి. ఇవాళ చూడండి హైటెక్ సిటీలో సత్యం కంప్యూటర్స్ టెక్ మహేంద్రగా మారితే ఎంత ఏరియాలో ఎంతమంది జాబ్ చేస్తున్నారో దాంట్లో. సత్యం రామలింగరాజు గారిని అట్టప్రశ్న పట్టించారు. అట్లా అంత ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మెరిట్ ఉందో, ఎవరైతే పబ్లిక్ ఉపయోగపడతారో అటువంటి వాళ్ళకి మర్యాద ఇస్తాడు. అటువంటి వాళ్ళని సర్వనాశనం చేశారు వాళ్ళు. అంత డిఫరెన్స్ ఉందన్నమాట. అటువంటి వ్యక్తిని, బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే అది ఎంత పాపం, దుర్మార్గం, అన్యాయం. నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర కోట్లాది రూపాయలు ఉండొచ్చు, విలువ పోయింది నీకు. ఆ విలువ కంప్లీట్గా పోగొట్టుకున్నావు నువ్వు. నేను ఎప్పుడైనా సరే దొంగలాగానే చూస్తారు పబ్లిక్, ఎందుకంటే నువ్వు తప్పు మాట్లాడావు. బిల్ గేట్ పర్సనల్ లైఫ్ వేరే ఉండొచ్చు, ప్రతి ఒక్కడికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు గాంధీ మహాత్ముడిని నెహ్రూనే అన్నారు పర్సనల్ లైఫ్లో. వాడిని ఏమన్నా మన మహాత్ముడు కాకుండా అయిపోయాడు గాంధీ? ఆయన మీద బోల్డ్ ఎలిగేషన్స్ ఉన్నాయి, గాంధీ మీద, నెహ్రూ మీద కూడా. అవి ఎప్పుడన్నా మాట్లాడారు ఎవరన్నా? నువ్వు తీసుకొచ్చి బిల్ క్లింటన్ బిల్ గేట్స్ని తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. అసలు ఆ మాటలేంటి అసలు? నువ్వు నీతో ఎవరో చెప్పించారని మాత్రం మేము అనుకుంటున్నాం అనమాట. అట్లా ఇంత ఘోరంగా ఎవరు మాట్లాడలేరు అనమాట. దీనివల్ల ప్రయోజనం ఏంటండి? ప్రయోజనం ఏంటంటే అతని ఇంపార్టెన్స్ తగ్గించారనుకోండి, చంద్రబాబు నాయుడు ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా గొప్ప వ్యక్తి వచ్చాడు అనే సంగతి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన పర్సనల్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చారా, లేకపోతే వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి వచ్చారా? చంద్రబాబు నాయుడు గారి బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? ఉంటే దానికోసం వచ్చాడా? ఆయన వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగోగులు చూడటానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి చూడటానికి వచ్చాడు. ఆయన అరటి తోటకు కూడా వెళ్ళాడు. ఆయన అంత సింపుల్గా అరటి తోటకు కూడా వెళ్ళాడు. వాళ్ళు పెట్టే చిన్న చిన్న పునుగులు కూడా తిన్నాడు అనమాట. ఎంత సింపుల్! ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయన వారన్ బఫెట్తో కలిసి సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నాడు. వాడు ఆఫ్రికన్ కంట్రీ చాలా పూర్. ఎన్ని కంట్రీలకి ఎంత సేవ చేస్తున్నారు, ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు సహాయం చేస్తుంటాడు ఆయన. అటువంటి వ్యక్తిని మీరు అట్లా అంటారా? ఇవాళ ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్ కుప్పంలో జరుగుతుంది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా దాన్ని చిత్తూరు జిల్లాకి ఎక్స్పాండ్ చేసి మెల్లగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్స్పాండ్ చేయాలని. అది హెల్త్ వైజ్. అగ్రికల్చర్ వైజ్ కూడా చేద్దామని అనుకుంటున్నారు. అగ్రికల్చరు, హెల్త్, ఎడ్యుకేషన్ వైజ్ కూడా. ఇది మైక్రోసాఫ్ట్ ఫౌండరే. ఆయన మైక్రోసాఫ్ట్లో యాక్టివిటీస్ నుంచి వచ్చేసాడు. ఆ మొత్తం డబ్బంతా బిల్ గేట్స్ ఫౌండేషన్కి ఇచ్చాడు. ఇచ్చి దాని ద్వారా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వచ్చిన వ్యక్తిని అలా మాట్లాడటానికి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఎవరు, ఏ వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ అంటే అసలు మనం కంప్యూటర్, మన పీసీలు కంప్యూటర్ ఓపెన్ చేస్తే మైక్రోసాఫ్ట్ విండోసే కదండి. ఎవరైనా సరే, మరి ఎవరి చేతిలోనే కంప్యూటర్ లేకుండా ఏ మనిషి అన్న ఉన్నాడా? బిల్ గేట్స్ని తలుచుకోని మనిషి ఉన్నాడా? మరి అది అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విజన్ వలన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి, అంటే హైదరాబాద్లో స్థాపించడం వలన తెలుగు ప్రజలందరూ బాగుపడ్డారు. అలాగే ఇవాళ కూడా ప్రజల ఆరోగ్యం బాగుపడాలనే ఉద్దేశంతో ఒక డేటా క్రియేట్ చేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు వచ్చిన తర్వాత చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఆయన అంటారు ఈ డేటా తీసుకెళ్ళిపోయి ఆ మాఫియాకి ఇచ్చేయాలనే ఏదో రాంగ్ ఇంటెన్షన్స్లోకి వెళ్ళిపోయారు. అట్లా అనుకుంటే ప్రతి హాస్పిటల్లోనూ ఏ విధంగా జరుగుతుంది? కరోనా అప్పుడు ఎంతమంది పేషెంట్స్ మీకు ఇబ్బంది పడ్డారు, ఎన్ని లక్షల కోట్లు ప్రజలైపోయినాయి. అట్లా నిజాయితీగా ఉన్నాళ్ళేమో మీరు ఎట్లా మొదలు పెడతారు? డేటా కనుక ఉందనుకోండి, డేటా ఉన్నప్పుడు వీళ్ళకి ఏ జబ్బు రావచ్చు, ఓకే, నువ్వే ట్రీట్మెంట్ ఇచ్చుకో. ఆయనేమి డైరెక్ట్గా ఆయనేం బిజినెస్ చేయట్లేదు కదా. ఆ డేటాని బట్టి నీకు టెలిఫోన్లోనే టెలిమెడిసిన్ ఇస్తారు. నీకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా సరే జబ్బు వచ్చే తర్వాత ట్రీట్మెంట్కి ఎక్కువ ఖర్చు అవుద్ది, రాకముందు తక్కువ ఖర్చు అవుద్ది మీకు, అంతే కదా. ఎప్పుడైనా అది బెటర్ కదా. అటువంటి వాటికి ట్రై చేస్తున్నాడు ఆయన. అలా అంత గొప్ప వ్యక్తిని, దేవుడు లాంటి వ్యక్తిని, దేవుడితో సమానం, ప్రజలకు సహాయం చేసినాడు, దేవుడితో సమానం. సేవ ఎంతమంది చేస్తున్నారు నీకు సంబంధించి? నువ్వు జర్నలిజంలో ఉన్నావు, అసలు పక్క జర్నలిస్ట్కి ఎప్పుడన్నా ఒక రూపాయి ఇచ్చావా? వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరైనా చదివించావా? నువ్వు ఎవరికైనా భోజనం పెట్టావా? అసలు 10 మంది విద్యార్థులకి నీకు అన్ని కోట్లు సంపాదించి ఉంటావు కదా జర్నలిజంలో. మరి అవన్నీ ఏం చేస్తున్నావు? నువ్వు అన్ని కోట్లు ఉండేటప్పటికి అహంకారం వచ్చి ఎదుటి మనిషిని సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడతావా?
నేను అసలు ఆ వ్యక్తి గురించి నేను ఆ పేరు నాకు ఉచ్చరించడం కూడా ఇష్టం లేదనమాట.